చెప్పండి అక్క, మీ పేరు చెప్పండి. రుద్దండి. ఏం పేరు మీ పేరు? అనసూర్య. గరిడేపల్లి అనసూర్య. నెల్లట్లో ఎవరికి ఎవరి ఎటపాక వాళ్ళకి ఇచ్చారా నిన్ను? తోటి రంగయ్య. తోటి రంగయ్య గారి వాళ్ళకి ఇచ్చారు. ఓకే. నెమలి పుట్టినూరు. మొదటి నుంచి ఇదే చేసేది అక్క ఈ వృత్తి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అక్క మీకు? 60 సంవత్సరాలు. బావా ఏం చేస్తారు? ఆయన చచ్చిపోయింది. ఆయన ఇదే బావ ఇదే వృత్తి చేస్తారు. ఎంతకాలం ఎందుకు అమ్మ వచ్చి? మేము వచ్చి 16-17 ఏళ్ళు ఉంది. ఇస్త్రీ అక్క అప్పటి నుంచి ఇక్కడే ఇస్త్రీ. మరి సొంత ఇల్లు కొనుక్కున్నారా? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? గవర్నమెంట్ ఇలా మీరే కొనుక్కున్నారు రెక్కల కష్టం చేసి. అంత రోజుకి ఎంత చేయొచ్చు అక్క ఇస్త్రీ? రోజుకి ఎన్ని రూపాయలు చేయొచ్చు? మా ఆయన బాగా నీతిగా మంచిగా చేస్తారు. రోజు 400-500 అట్లా చేసేది. ఇప్పుడైతే నేను 200, 150 ఇట్లా కాళ్ళు నిలబడి ఇట్లా బాగా నొప్పి లేస్తుంది. సాగిల వాళ్ళకి ఉన్నది లేదు సమస్య. ఆడవాళ్ళకి ఉన్నది మగవాళ్ళకి ఇస్త్రీ చేసి ఇబ్బంది ఉంటుంది. అరిగిపోయినాయి అంట, మోకాళ్ళు అరిగిపోయినాయి. అంట. మనం ఆపరేషన్ చేపించుకుందాం అంటే చేత కాదు, వాళ్ళు కాకుండా హైదరాబాద్ చేస్తారా, తిరుపతిలో చేస్తారా. అది ఆరోగ్యశ్రీలో పెట్టాలా? ఆరోగ్యశ్రీలో పెట్టుకుంటే బాగానే అనుకుంటా నేను. చేసేవాళ్ళు ఉండాలంట మళ్ళీ ఆడుకోవడం. అంటే 2 కాళ్ళు ఒకసారి చేయరక్క? ఒక కాళ్ళు ఒకసారి ఒకటొకసారి చేస్తాను. ప్రైవేట్ హాస్పిటల్స్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నాయి. ఎంతకాలం నుంచి వచ్చింది అక్క మోకాళ్ళ నొప్పి? మోకాళ్ళ వచ్చి ఫస్ట్ చికెన్ గునియా వచ్చినప్పుడు, అది ఎన్నాళ్ళైందో వచ్చి ఫస్ట్ వచ్చింది చికెన్ గునియా, అందులో పడిపోయింది. అదేలే. సాగల వాళ్ళకి ఇవన్నీ నడుము నొప్పులు, గజ్జి తామర, మురిగుడ్లన్నీ ఉతికి ఎలర్జీలు అన్నీ వస్తూనే ఉంటుంటాయి. తడి నీళ్ళలో బట్ట ఉతికే వాళ్ళకి అది. మీరే పొడి స్త్రీ కాబట్టి నిలబడి మీకు ఇది సమస్య ఉన్నది. అందులో 45 ఏళ్ళ బట్టే సమస్య ఉంటుంది. 45-50 ఏళ్ళు వచ్చిన కాడ నుంచి ఇబ్బంది. రోజులలో ఏం వేసారయ్యా మనకి వేయలేదు కదా. ఏంది వయసు ఎంత అని అందాజు చెప్పుకోవడం, 40, 55, 60 మనకి అందాజు చెప్పుకోవడమే. కానీ మొత్తానికి మా గరిడేపల్లి వాళ్ళ ఆడబిడ్డని వీడియో తీస్తున్నాను. కానీ తనకు సమస్య అంటే ఒక సమస్య ఉన్నది, ఆ ఆరోగ్య సమస్య, మోకాళ్ళ ఆపరేషన్ సంబంధించి ఈ పరిస్థితి చూడాలి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి బాబు కూడా ఇదే పని అక్క? బాబు కూడా ఇది. కానీ చెయ్యడం, చేతి నిండా బట్టలు ఉండాలి. ఆయనకి 2 అబ్బాయిలు. చదివిస్తున్నా మరి ఈ గవర్నమెంట్ లోనే చేసినాడు జాతర, చెయ్యన్నాడు చేయడం. సాగర వాళ్ళకి మంచిగా మందు అలవాటు లేకుండా మంచిగా డెవలప్ అయ్యారు. ఏం చేద్దాం? మాలేపిపోయినా మరి? మాలేపిపోయినా వేపించినా వేసుకునేవాడు కాదు. నెల కాదు, 3 నెలలు 6 నెలలు వేపియాలి. 37-38 ఉంటాయి వయసోడే. సరే, ఇంకా బావ మొదటి నుంచి ఇస్త్రీ అన్నా బట్టలు ఉతికేవాడా? మొదటి నుంచి ఇస్త్రీ, బట్టలకి ఎట్లా వస్తుంది. కుటుంబ వివరాలు చెప్పక్క. ఎంతమంది ఆడపిల్లగాళ్ళు, ఎంతమంది మగ పిల్లగాళ్ళు, ఎంతమంది అక్క? 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. పెళ్ళిళ్ళు బాధ్యతలన్నీ తీరినాయి. ఏం లేదు. పెద్ద ఆమెకి 2 ఆడోళ్ళు, చిన్న ఆమెకి 2 మగోళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళ దారి వాళ్ళు అయ్యారు. పెద్ద అమ్మాయి పిల్లలకే అయింది. 2 ఆడపిల్లలకి. ఒక అమ్మాయిని దోమలచర్లు ఇచ్చింది, ఒక అమ్మాయిని దోమలచర్లు, ఒక అమ్మాయిని ఏం చూపించింది మనవరాళ్ళని. వాళ్ళు ఆడే ఉంటారు ఇంద్రనగరంలో. బతుకు తెరువు కోసం. వాళ్ళ ఆయన లేడు, చచ్చిపోయింది. సిమెంట్ కట్టలు పడి అమ్మాయిల పనికి పోతే ఇంకొకళ్ళు ఉంటారు. అదేలే, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ఇంకొక ఆమెకి 2 ఆడపిల్ల, 2 మగ పిల్లలు. చిన్న అమ్మాయి చదివిస్తున్నావు అక్క మరి మనవాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు 15 అయిపోయినాయి కూడా, డిగ్రీలు అయిపోయినాయి. 15 అంటే నాకు కూడా అర్థం కాల. డిగ్రీ అనమాట. 15 అంటే 15 మక్క నాకు 15వ తరగతి అంటే నాకు తెలియట్లే డిగ్రీ అయిపోయిందని చెప్తుంది. అంటే మా ఆడపిల్లగాళ్ళు నేను డెవలప్ అయ్యారనుకున్నాను, నాకు 15వ తరగతి అని చెప్తున్నారంటే. అంటే కొంతమంది చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు, నాకంటే పోటీ పడి మాట్లాడుతుంటారు నాతోని. టెక్నికల్గా అక్కతో కూడా అట్లనే వేగ్గా మాట్లాడాను. మరిగా పిల్లగాళ్ళు 2 ఒకడేమో కాలేజీ చేస్తుండు, ఒకటి అయిపోయింది. 2 అబ్బాయిలు. మరి వాడు పెళ్లి సంబంధం చూసేది వాడు పెద్దోడికే. ఇప్పుడు 24 కలిగినాయి. 24 అంటే పెళ్లి వయసులే. 24. ఈ మే నెలకి 23కి ఆయన పుట్టింది. పుట్టినరోజు.
24 2001లో పుట్టిండు మే నెలలో 23న. అది 24 ఏళ్ళు తగిలినాయి. ఆ అబ్బాయికే పెళ్లి సంబంధం అని అన్నది నేను. కట్నం తీసుకుంటావా ఉచితంగా చేస్తావా అక్క? కాస్త కూర్చో తీసుకోవాలి కదా, ఉంది కదా అబ్బాయి ఉంది కదా, కట్నం తీసుకుంటా ఆ అబ్బాయి కూడా కొంచెం గొప్ప మరి ఇద్దరు చేసుకుంటేనే బతుకుతారు. అవునవును. మరి కాస్త ఇచ్చేటోళ్ళు కాస్త కూర్చోవాలి, పెళ్లి ఖర్చుల కల్లా కొంత కొంత ఇయ్యాలి కదా, బంగారం పెట్టుకోవాలి కదా. ఆ అబ్బాయి కూడా ఒక ప్లాట్ ఉంది, ఇల్లు ఉంది వైఎస్ఆర్ కాలనీలో. మరి వాళ్ళ ఏదన్నా వస్తే ఎవరు ఉంటారో తెలీదు, అది కూడా చెప్తున్నా. అదే పని చేసుకోవడానికి ఉపాధి కోసం మంచి ఉద్యోగం అనుకో, రేవంత్ రెడ్డి కంప్యూటర్ వల్ల డిగ్రీ అయిపోయిందిగా, ఏదన్నా ఇచ్చింది అనుకో. అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇచ్చారు అట్లా. 3 నెలలకు సర్వీస్ చేసింది, మళ్ళీ ఇంతకు మునుపు కరెంట్ ఆఫీస్ వాళ్ళు చేయమంటే 3 ఏళ్ళు చేసింది. ఇంకా అట్లా ఉన్నాడు పెట్టి. ఇవన్నీ చేస్తాను ప్రాబ్లం అయిద్దా? ఏం ప్రాబ్లం కాదు, గరడే పిల్లలు ఆడబిడ్డ. ప్రాబ్లం ఎందుకు చేస్తాను నేను? మన సైడ్ నుంచి నీకు ఇబ్బంది కలిగేది తీసేస్తాను. పెన్షన్ వస్తుంది అక్క? మరి వస్తుంది. 2 ఏళ్ళేగా? 2 ఏళ్ళు వస్తుంది. ఒక 5 ఏళ్ళు ఇస్తే సరిపోతాయి అక్క? ఎందుకంత ఆశగా పోవటం అంతేనా? వద్దు. మా బజార్ వాళ్ళంతా 5 ఏళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి లేదంటున్నారు. అంతదిగో అతికే పోతే దురాశ. ఇప్పుడు ఇగో 600-700 చేసుకుంటాం, 200 వేసి నాకు సరిపోదు. అది పోయి అయ్యాలా మేము అంతే కోరుకున్నాం, ఇయ్యాలా ఇంతే కోరు. మా ఆయన ఉన్నాడు 300 వస్తే చాలు మన ఇద్దరు జీవితం. పిల్లలు 7 వాడు అయ్యారు, ఎందుకయ్యా ఎక్కువ తక్కువ చాలు, మనం లేని వాళ్ళం అనుకునేది. ఇయ్యాలైనా అంతే, వారానికి 2-3 సార్లు తీసుకుంటాం. చికెన్ మటన్ తింటారు అక్క? చికెన్ తింటాం, చేపలు ఎప్పుడైనా తెచ్చుకుంటాం. ఇప్పుడు వద్దంటున్నారు, వారం వారం తెచ్చుకుంటారు చికెన్. మళ్ళీ పోయిందిలే అది, బర్డ్ ఫ్లూ వ్యాధి పోయిందిగా. చికెన్ తెచ్చుకుంటాం కానీ వారం వారం ఆ మధ్య తినలేదు చికెన్. ఒక వారం మా కొడుకు తెస్తాడు. కలిసే ఉంటున్నా కొడుకుతోనే ఏర్పాటు? వేరే వేరే నాది పిల్లలు వస్తుంటారు కదా నాకు. అదేలే పెద్ద కొడుకు వస్తారు, చిన్న కొడుకు ఆయన ఆడే ఉంటాడు, పెద్ద ఆయనకి ఒక కొడుకు పెట్టాడు. ఆయన సత్తుపల్లిలో ఉంటాడు, టాటా ఇంకోలో మామూలుగా ఇట్లా జాతర ఉంటుంది, ఫ్యాబియేట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇస్త్రీ చేసుకుంటే డబ్బులు వెనకేసుకుపోయినా బతకొచ్చు అంటారు అక్క? వెనకేసుకోకపోతే అక్క చేసుకోవాలగా, ఇవాళ గడుపుకొని రేపు గడుపుకుంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ జ్వరం, తలకాయ నొప్పి, ఏదైనా ఫంక్షన్ వస్తే మళ్ళీ అప్పుడు సప్లై చేయాలి. 2 ఏళ్ళు అయింది, మాకు ఎవరు ఇస్తారు? అదే చేసుకొని మాదే కావాలి, మిగిలించుకోవాలా. అదే తిరగలిగి ఉండి చేసుకున్నప్పుడే చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అయ్యాలా ఒకళ్ళని బిచ్చి మడగటమైంది. మనం ఏం పుట్టిందమ్మా, నేను అడుక్కుంటుంది ఏమో అని అంటాడు. ఆ మాట మనం ఎందుకు పాడాలా? బతికిన 4 రోజులైనా నీటి కల్లా బతకాల. ఒకడికి మనం వాళ్ళే బతకొద్దు, మంచిగా బతకాల. ఒకరు బతికిన అన్నాళ్ళు మనం బతకంగా అయ్యా ఎప్పుడైనా సరే. ఎవరైనా లంచగొండ్లైనా ఏదైనా కస్టమర్లు మంచిగా ఉంటారా? నోటికి వచ్చినట్టు తిట్లు అయ్యి బెదిరింపులు ఉంటాయా? అనరు మంచిగానే మాట్లాడారు. నాతో అయితే మంచిగానే మంచి ఏ మహారాజు అయినా సరే పెద్దమ్మ అంటారు, ఆంటీ అంటారు. మేము బట్టలు ఉతుకోవాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయన్నారు, కొన్ని సార్లు కూడా ఉన్నాయి ఇస్త్రీ చేసుకోవడానికి. మీకు ఇబ్బందులు లేవు కాబట్టి కొంచెం మంచి ఏరియా అయి ఉంటుంది ఇది. కొన్ని ఏరియాలు లేబర్ ఏరియాలో ఇబ్బంది ఉన్నాయనేది కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ మనకి తెలవదు. మమ్మల్ని మంచిగానే మందలిస్తాను. మేము 1 ఏళ్ళు 2 ఏళ్ళు కూడా కలిసి అదేలే ఒకళ్ళ మీద అన్నా అది మంచిది కాదు. ఎంత సంపాదిస్తున్నావు అక్క నెల మీద? రోజు రావట్లేదు బట్టలు, రోజు రావట్లేదు. 6 రోజులు అయింది నేను రాక, ఇవాళ వచ్చిన. నెల మీద ఎన్ని రోజులు చేస్తున్నా మరి? 20 రోజులు. నెల మీద వారానికి ఒక 5-6 రోజులు బంద్ చేసుకుంటాం, మళ్ళీ 5-6 రోజులు 4 రోజులు తీసేస్తే 4 రోజులు వస్తాం. రోజుకు 200 వస్తాయి, 300 వస్తాయి, 100 రావచ్చు, అసలు బోడియే కాకపోవచ్చు. అట్లా ఉంటుంది మా పరిస్థితి. నికిషం వస్తే అనుకోవచ్చు, నికిషంగా రావట్లేదు. నేను అన్నయ్యన్నీ రికార్డ్ చేసిన నువ్వు రికార్డ్ అయింది. నేను అడిగే రికార్డ్ చేశాను అక్క. అదే అంటాను, అన్ని రికార్డ్ చేసిన. ఓకేనా? ఇంకా నాతో చెప్పేది ఏమన్నా ఉందా? ఇదేముంది, ఏం లేదా? బావ గురించి చెప్పు. బావ కట్నం తెచ్చిన నీవేమి నన్ను ఉత్తగా చేసుకోండి. ఉత్తనే కట్నం లేకుండా గరటి పిల్ల ఆడబిడ్డ చేసుకోవడం మామూలు విషయం. మా పెళ్ళి మా మేనమామలు
అదే విజయవాడలో ఉన్నారు, ఇద్దరు మేనమావులు ఉన్నారు. ఒకడు బందర్ రోడ్డుకు ఉన్నాడు, ఒకడు గవర్నపేట సెంటర్లో చెక్కుంతలు అన్నపూర్ణ ఎదురుగా ఉన్నాడు. బసవయ్య అని ఒక ఆయన, వెంకయ్య అని ఒక ఆయన. ఆడ మా ఆయన జీతానికి ఉన్నాడు. ఉండి నన్ను అక్కడ కనకదుర్గమ్మ గట్టు మీద మా అక్క పిల్ల ఉంది, పల్లెటూరు అమ్మాయి కావాలంటే మా అక్క పిల్ల ఉంది చేసుకుంటే అని అంటే తీసిపోయి నన్ను అక్కడ చేశారు. 2-3 ఏళ్ళు ఉండాలి. విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడ పెళ్లి చేశారు. ఇది అక్క పెళ్లి విజయవాడ కనకదుర్గ టెంపుల్ అయిందట. అది కాకలేదు. ఒక వేడి తక్కువగా ఉంది, అక్క బొగ్గులు పెట్టే పడుతూ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. వృత్తిపరంగా పొద్దాకలు నిలబడి రజకులకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు జనరల్గా ఉన్నాయి. ముఖ్యంగా రజక కుటుంబాల్లో పుట్టినటువంటి మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు సహజంగా చిన్నప్పటి నుంచి, ఇప్పుడన్నా ఆడపిల్లని కొంచెం చదివిస్తున్నారు కానీ ఇంతకుముందు అయితే చిన్నప్పటి నుంచి అంటే 8-9 ఏళ్ళు వచ్చిన కాడ నుంచే పనికి వంగబెట్టి చేపిస్తే 45 ఏళ్ళకే రజక ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలంతా కూడా అక్కనకో మా గరిడేపల్లి ఆడబిడ్డ. జనరల్గా రజక సమాజంలో ఈ పరిస్థితి అయితే ఉన్నది. చిన్నప్పటి నుంచి బట్టలు ఉతికేయటం, ఒంగోని బట్టలు ఉతుకుతుంది, నడుము నొప్పులు, ఇట్లా నిలబడి ఇస్త్రీ చేస్తే మోకాళ్ళ నొప్పులు, అన్ని సమస్యలు ఉన్నాయి. సో అందుకోసం 45 సంవత్సరాలకే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. ఈలోగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. అదేమైందో చూడాలి. ఇక్కడ కూడా 45 సంవత్సరాలకే రజక వృత్తిదారులకి, గీత పని వాళ్ళకి, ఇతర పద్మశాలీలకు సంబంధించి 45-50 ఏళ్ళకి పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు. వృత్తిదారులకి ఏమని అంటున్నాం, మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసి వృత్తిదారులకి ఇవ్వండి, అందరికి కూడా అవసరం లేదు. గీత పని వాళ్ళకి, నేత పని వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, రజక వృత్తిదారులకు కూడా అట్లా ఇవ్వాలి. నిలబడి ఇస్త్రీ చేసే వాళ్ళకి నిలబడి ఎముకలు, కండరాలు, నరాలకు సంబంధించిన సమస్య వస్తూ ఉంది. బట్టలు ఉతికే వాళ్ళకి సంబంధించి కూడా రజక వృత్తిదారులకు సంబంధించి వాళ్ళకి ఒంగోని ఉతికి నడుముల నొప్పులు చిన్నప్పటి నుంచి పనిచేస్తారు కాబట్టి 45-50 సంవత్సరాల లోపే ముసలోళ్ళు అవుతున్నారు. కాబట్టి మీరు 60 ఏళ్ళకి ప్రభుత్వాలు 60 ఏళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. 60 ఏళ్ళకి అసలు మరి 60 ఏళ్ళకి గడిచేది ఎట్లా? 45 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతే మనిషి ఆకారం ఉంటాయి కాదు, నడుములు అరిగిపోతూ ఉన్నాయి, మోకాళ్ళు అరిగిపోతూ ఉన్నాయి, ఎముకలు, కండరాలు, నరాలు పెట్టేస్తూ ఉన్నాయి. వృద్ధాప్యం ఛాయలు పై కనిపించింది కాదు కదా, హ్యూమన్ బాడీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని ప్రధాన అంశంగా ఉన్నది. కాబట్టి రజకులకు సంబంధించి రాజ్య సంఘాలు ఇటు జిల్లా రాష్ట్ర స్థాయిలో, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రజక వృత్తిదారులంతా కూడా చాలా కాలంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మా గరిడేపల్లి ఆడబిడ్డ అక్క ప్రస్తావన వచ్చింది అక్కడ చేస్తూ ముఖ్యంగా జాతికి సంబంధించి ఇవన్నీ చేయాలి. దాంతో పాటుగా రజక వృత్తిదారులకు సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్లో రజక కాంట్రాక్టులన్నీ, వాషింగ్ కాంట్రాక్టులన్నీ రజకులకి వేయాలి. దేవాలయాల్లో, ప్రభుత్వ గురుకుల హాస్టల్, ఏకలవ్య హాస్టల్స్, అన్ని రకాల హాస్టల్స్లో రజక వృత్తిదారులకు సంబంధించినటువంటి వాషింగ్ పనులన్నీ కూడా రజక సొసైటీలకు ఇవ్వాలి. అటు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఇటు వీటికి సంబంధించి వచ్చినప్పుడు గురుకుల హాస్టల్కి సంబంధించి వాషింగ్లన్నీ కూడా రజక సొసైటీలకు ఇవ్వాలి. ఎవరైనా ఒక వ్యక్తులకి ఇచ్చేస్తే బినామీ పేర్ల మీద ఏరే కులం వాళ్ళు కొట్టకపోతున్నారు, రజక సొసైటీలకు ఇవ్వాలని చెప్పేసి అటు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్టులు, వాషింగ్కి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్, అదేవిధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని వర్కులు కూడా, కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా రజక సొసైటీలకు ఇవ్వడం ద్వారా రజక కులాలు బాగుపడడానికి ఆస్కారం ఉంది. రజక వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఏదైనా పేద చాకలోళ్ళని, పేద రజకుల్ని తీసుకువెళ్ళి బినామీ పేర్ల మీద, వీళ్ళ పేరు మీద టెండర్ వేసి మళ్ళీ వాళ్ళు ఏరే వాళ్ళు పెట్టుబడిదారులు ఈ రంగంలోకి వచ్చి మా జాతి అభివృద్ధిగా ఉండబోతుంది. కాబట్టి రజక సొసైటీలకి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రజక సొసైటీలకు మాత్రమే ఈ వర్కులు ఇవ్వాలి. అది ఇస్త్రీ చేసే పని కానీ, అదేవిధంగా బట్టలు ఉతికే పని కానీ, అది హాస్పిటల్ కానీ, దేవాలయానికి సంబంధించిన పనులు కానీ, గురుకుల హాస్టల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, వీటికి సంబంధించిన గవర్నమెంట్ హాస్టల్స్ అన్ని రజక వృత్తిదారులకు ఇవ్వాలని చెప్పేసి, సో ఆ విధంగా రజకులకు ఆదుకోవాలని పాలక ప్రభుత్వాలు తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, స్పెషల్ స్టోరీ ఖమ్మం నుంచి. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తాను.